నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మోహన్ బాబు అంటే మనకి మనోజ్ కి, మోహన్ బాబు, విష్ణుకి జరిగిన గొడవ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ మీదకి రావడం. సో తరచూ కూడా ఈ గొడవలు బౌన్సర్స్ ని ఎక్కువగా వాళ్ళు ఉపయోగించుకోవడం ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు మోహన్ బాబు గారు ఇద్దరు స్టూడెంట్స్ ని కిడ్నాప్ చేయించారు అనే వార్త వస్తుంది. సో ఏంటి సార్, అసలు ఏం జరిగింది? దీనిలో విష్ణు కూడా ఉన్నారు. అంటే మోహన్ బాబు యూనివర్సిటీ అనేది ఉంది. ఆ మోహన్ బాబు యూనివర్సిటీకి ఛాన్సలర్ ఏమో మోహన్ బాబు, వైస్ ఛాన్సలర్ విష్ణు. సో వాళ్ళ పిఆర్ఓ సతీష్. సో వీళ్ళ మీద కేసు నిన్న నమోదైంది. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని నేపథ్యం ఏంటి, అసలు అక్కడ ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ పదే పదే ఎందుకు వివాదాల్లోకి వస్తుంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిన్న ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు కూడా అక్కడ కొంత కార్యక్రమాలు విద్యార్థులు చేపడుతున్నారు. సో అసలు ఈ గొడవలకంత కారణం ఏంటనే విషయాలను మనం చూద్దాము. సో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి నిన్న ఏం జరిగిందో ముందు చెప్పుకొని దాని తర్వాత నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్తాను. నిన్న విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇది సిపిఎం అనుబంధ విద్యార్థి సంస్థ, ఈ నాయకులు జిల్లా కార్యదర్శి అక్బరు, తర్వాత ఎస్వి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వినోద్, ఇంకొంతమంది అక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా చేద్దామని అనుకున్నారు. వీళ్ళ ధర్నాకి ప్రధాన కారణం ఏంటంటే ఈ యూనివర్సిటీలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు విపరీతంగా పెంచుతున్నారు. దాన్ని తగ్గించాలి, అలాగే అన్యాయంగా కలెక్ట్ చేసిన ఫీజుల్ని వెనక్కి ఇవ్వాలి అనే డిమాండ్తో వీళ్ళు ధర్నాకి ఉపక్రమించారు. బట్ తిరుపతిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 30 కింద ఎవరిని ఇట్లా చేయకూడదని పోలీసులు వీళ్ళని అడ్డుకున్నారు. దాంతో వీళ్ళు చెలో కలెక్టరేట్ ప్రోగ్రాం పెట్టుకొని కలెక్టరేట్ దగ్గర పోయి నిరసన తెలియజేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలో కొంతమంది కారులో వెంబడించి వీళ్ళని పట్టుకొని లాక్కొని వాళ్ళ వెహికల్ వేసుకొని పారిపోయారు. దాంతో ఒకసారిగా విద్యార్థులందరూ షాక్ అయ్యారు. ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, వీళ్ళు అనేక పోరాటాలు చేస్తుంటారు. వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యార్థి సమస్యల మీద ఇప్పటికి కూడా గట్టి పోరాటం చేస్తున్నారు. అలాంటిది సడన్గా వచ్చి ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటనేది తెలియలేదు, గందరగోళమైంది. ఆ గందరగోళం నుంచి మిగతా విద్యార్థి నాయకులు, తర్వాత సిపిఎం లీడర్లు వీళ్ళందరూ రంగంలో ఎదిగారు. ఇమ్మీడియట్గా ఎస్పీ సుబ్బరాయుడిని కలిసి జరిగింది చెప్పారు. దాంతో సుబ్బరాయుడు గారు కూడా అలర్ట్ అయిపోయి అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారికి బాధ్యత అప్పగించి ఆయన ఆధ్వర్యంలో టీమ్స్ని ఫామ్ చేసి ఇమీడియట్గా వీళ్ళ సెల్ ఫోన్ ట్రాకింగ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఈ వెహికల్ తీసుకెళ్ళి అక్కడ నారావారిపల్లి అని చంద్రబాబు వాళ్ళ ఊరు ఉంటుంది, దాని పక్కన భీమవరం చిన్న విలేజ్ ఉంటుంది. ఆ ఏరియాలో వీళ్ళు వెళ్తున్నట్టు పసిగట్టి వాళ్ళని చేజ్ చేసి పట్టుకొని విద్యార్థుల్ని సేఫ్గా తీసుకొచ్చారు. అట్లాగే కొంతమంది పారిపోయారు, మిగతా 4 అయితే దొరికారు. ఆ 4 ఎవరంటే మోహన్ బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు. సో మామూలుగా మోహన్ బాబు ఫ్యామిలీ బౌన్సర్లకు వెరీ పాపులర్ అనమాట. ప్రతిదానికి బౌన్సర్లు, వాళ్ళ రోడ్డు క్రాస్ చేయాలంటే కూడా బౌన్సర్లు వచ్చి మొత్తం ట్రాఫిక్. సో మా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ దగ్గర కో డైరెక్టర్ పనిచేస్తాడు, అతను చెప్పేవాడు. సో వెళ్ళి మోహన్ బాబుకి కానీ విష్ణుకి కానీ లేకపోతే మంచు మనోజ్కి స్క్రిప్ట్లో సీన్ చెప్పాలి నెక్స్ట్ షార్ట్కి అనుకుంటే కూడా దానికి కూడా బౌన్సర్లు పర్మిషన్ తీసుకొని బౌన్సర్లు దాటుకొని వెళ్ళాలన్నమాట. అంటే నిజానికి అక్కడ ఎవరు ఏం అటాకింగ్ కానీ ఏమి ఉండదు, బిల్డప్ ఎక్కువ భయపెట్టడం, మేమంటే పవర్ చూపించడం, ఈ వ్యవహారాలు ఎక్కువైనాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ బౌన్సర్ కల్చర్ పెరిగింది. దేనికి 4 రూపాయలు మార్కెట్ లేని చిన్న హీరోలు కూడా మినిమం 2-3 బౌన్సర్లు అడుగుతున్నారని ఆ మధ్య ఒక ప్రొడ్యూసర్ వాపోయాడు. సో అలాంటి కల్చర్ ఉంటుంది, మోహన్ బాబు ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది. ఈ బౌన్సర్ల దాడులు గతంలో మనోజ్ మీద దాడులు చేశారు బౌన్సర్లు, విష్ణు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్లకి విష్ణు బౌన్సర్లకి మధ్య గొడవలైనాయి. ఇలాగంతా జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు ఈ విద్యార్థి సంఘాలను తీసుకుపోవడం, నాకు తెలిసి అయితే ఇలా కిడ్నాప్ చేయడం అనేది ఫస్ట్ టైము. ఎందుకంటే నేను కూడా విద్యార్థి సంఘంలో పనిచేస్తాను. సో ఇది మోహన్ బాబు యూనివర్సిటీ చేపట్టిన తీవ్రమైన చర్యగా చెప్పొచ్చు. దీంట్లో ఇప్పుడు A1గా సతీష్ పిఆర్ఓ అక్కడ అతనే దగ్గరుండి చేయించాడు ఇది అని చెప్తున్నారు. A2 మోహన్ బాబు, A3 విష్ణు, ఇంకొక 23 మంది మీద, మొత్తం 23 మంది, ఇంకొక 20 మంది మీద కేసు ఫైల్ చేశారు తిరుచానూరు పోలీస్ స్టేషను. మొత్తం BNS సెక్షన్ 191, 115, 140, 126, 351
సో అంటే కిడ్నాప్, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇలాంటి సెక్షన్లు పెట్టారనమాట. అయితే ఈ సతీష్ కూడా కౌంటర్గా విద్యార్థి సంఘ నాయకుల మీద కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అదేంటంటే విద్యార్థి సంఘ నాయకులు మమ్మల్ని 15 లక్షలు డిమాండ్ చేశారు, లేకపోతే మీ మీద పోరాటం చేస్తా ఉన్నారని వాళ్ళు ఆరోపించారు. పిఆర్ఓ, యూనివర్సిటీ పిఆర్ఓ ఉంటారు కదా, పిఆర్ఓ. సో ఆ కేసు కూడా విద్యార్థి సంఘాల నాయకుల మీద కూడా నమోదైంది. దీనికి నిరసనగా ఈ రోజు అనేక విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతిలో ఒక నిరసన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ముందు నుంచి కూడా ఈ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని అక్కడ పేరెంట్స్ అసోసియేషన్ కూడా గతంలో ఆందోళన చేస్తారు. ముఖ్యంగా ఎలాంటి ఫీజులు అంటే ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫీజు. అంటే ఇప్పుడు అది రంగంపేట అని తిరుపతి బాకరాపేట మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ విలేజ్. ఆ రంగంపేటలో ఇప్పుడు 90s స్కూల్ పెట్టి అక్కడ నుంచి డెవలప్ చేసుకుంటూ వివిధ నర్సింగ్ కాలేజీ లేకపోతే బీఈడి ఇలాంటివి పెట్టుకుంటూ ఇంజనీరింగ్ కాలేజీలో సక్సెస్ అయ్యారు. వీటన్నిటినీ కలిపి యూనివర్సిటీగా కన్వర్ట్ చేయించుకోగలిగారు. మోహన్ బాబు యూనివర్సిటీ, దాని పేరు ఎంబీయు. సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా వేరే బస్సుల్లో వెళ్ళొచ్చు విద్యార్థులు, అక్కడ బస్సులు బాగానే ఉంటాయి ఫ్రీక్వెంట్ గా, కానీ వాళ్ళు అట్లా వెళ్ళకూడదు, మా బస్సుల్లోనే రావాలని ఒక రూల్ పెట్టి ప్యాకేజ్ పెట్టి డబ్బులు లాగడం. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, డే స్కాలర్స్ ఉంటారు అక్కడ, రెండు ఉంటాయి కదా, హాస్టల్స్ ఉంటాయి, డే స్కాలర్స్. డే స్కాలర్స్ బయట నుంచి వెళ్ళే వాళ్ళు ఇళ్లలో నుంచి వాళ్ళు ఫుడ్ తీసుకెళ్తారు, లంచ్. అది కూడా బ్యాన్ చేసి ఇక్కడే తినాలి, అక్కడే తినాలి, వాళ్ళు పెట్టిన రేట్లకి డబ్బులు ఇవ్వాలి, భోజనాలు. ఇలాగా రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేయడం మీద పేరెంట్స్ అసోసియేషన్ ఆందోళన చేసినప్పుడు లోకేష్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. లోకేష్ ఏపీ హెచ్ఈఆర్ఎంసీ అని ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. ఈ మానిటరింగ్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చారు. లోకేష్ కూడా చెప్పినట్టుంది, ఎందుకంటే అతని డిపార్ట్మెంట్ ఇది, లోకేష్కి తెలియకుండా ఏం జరగదు. సో గతంలో మనకి గుర్తుంటే మనోజ్ కూడా వెళ్ళి లోకేష్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాడు. నారావారిపల్లిలో ఉన్నప్పుడు సంక్రాంతికి మనోజ్ వెళ్ళి కూడా ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, పేరెంట్స్ని కూడా కొంతమందిని తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. సో మరి లోకేష్ చెప్పినట్టు అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ కమిషన్ ఏం చేస్తుందంటే దీని మీద ఎంక్వైరీకి ఆదేశించి ఎంక్వైరీ చేసి ఫీజులు వసూలు చేయడం కరెక్టే. అట్లాగే ఇంకొక ఇది కూడా ఉంది, అదేంటంటే ఫీజు రీంబర్స్మెంట్ ఉంటుంది కదా, ఫీజు రీంబర్స్మెంట్ స్కీమ్ లో మెల్లగా డబ్బులు వస్తాయి, కానీ ఫీజు రీంబర్స్మెంట్ అప్లికబుల్ గా ఉన్న విద్యార్థుల దగ్గర కూడా వీళ్ళు అక్రమంగా డబ్బులు వసూలు చేశారు. ఇలాగా మొత్తం 26,17 లక్షలు వసూలు చేసినట్టు 2022 నుంచి 2024 మధ్యలో 2 ఏళ్ల పీరియడ్ లో 26,17 లక్షలు అక్రమంగా వసూలు చేశారు. దీన్ని వెనక్కి ఇవ్వాలని ఈ కమిషన్ తీర్మానం చేసింది. ఇలా అక్రమంగా వసూలు చేసినందుకు గాను 15 లక్షలు ఫైనేసింది. దాంతోపాటు ఈ యూనివర్సిటీకి గుర్తింపు రద్దు చేయమని యూజీసీకి, ఏఐసిటిఈకి అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వీళ్ళకి కూడా రికమెండేషన్ కూడా ఏపీ కమిషన్ చేసింది. దీని మీద 15 lakhs అయితే ఫైన్ అయితే కట్టారు, కానీ ఈ 26 ఇదంతా వీళ్ళ రికమెండేషన్లు అన్ని కరెక్ట్ కాదు, ఇది కక్ష సాధింపు అన్నట్టుగా హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేశారు, మోహన్ బాబు వాళ్ళు. సో ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. సో పెండింగ్ లో ఉంది, కానీ వీళ్ళు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఫీజులంతా వసూలు చేస్తున్నారు. అందుకని విద్యార్థి సంఘాలు ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉన్నంత మాత్రాన మళ్ళీ మీరు ఎలాగా చేస్తారు, ఆల్రెడీ అక్రమని హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ తేల్చింది కదా అని వీళ్ళు ఇప్పుడు ఆందోళనకు దిగారు. ఇది నేపథ్యం అనమాట. సో ఆందోళనకు దిగితే విద్యార్థి సంఘాలతో మాట్లాడాల్సింది, చర్చలు చేయాల్సింది పోయి వాళ్ళని కిడ్నాపులు చేసి భయభ్రాంతం చేసి ఎవరు తమ మీద కంప్లైంట్లు ఇవ్వకూడదు అన్న ఒక ధోరణి కనపడుతుంది. మామూలుగా మోహన్ బాబు అంటేనే రౌడీజం అనేది అందరికి గుర్తొస్తుంది. అదేదో మోహన్ బాబుతో పోతుంది అనుకుంటే విష్ణు కూడా అలాగే తయారయ్యాడన్న విమర్శలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే సాక్షాత్ వాళ్ళ ఫ్యామిలీలో తమ్ముడు మనోజే ఈ ఆరోపణలు చేశాడు, విష్ణు మా నాన్న కంటే కూడా ఎక్కువ రౌడీజం చేస్తున్నాడు అని. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు అయితే రంగంలో దిగారు, కేసులు పెట్టారు, దానికి ప్రతిగా వీళ్ళు కూడా కేసులు పెట్టారు.
అంటే మోహన్ బాబు ముందు నుంచి ఏంటంటే ఒకటి బెదిరింపు, రెండోది కోర్టుల్ని కూడా అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ అరెస్ట్ వారెంట్ వచ్చినా కూడా తప్పించుకోగలిగాడు. డైరెక్ట్ గా TV9 ఇంకొకరు ఒక విలేకరిని అవును, కొట్టి కూడా, కొట్టాడు కూడా. అవును, అదే మామూలు వాళ్ళు కొట్టుంటే ఏమయ్యేది, ఇప్పటికి అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టేవాడు. అవును. కానీ మోహన్ బాబు తప్పించుకున్నాడంటే అతనికి వ్యవస్థల మీద ఉన్న పట్టు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ పట్టు చూసుకొనే ఈ దౌర్జన్యాలకి చేస్తున్నారు. అంటే ఈ దేశంలో న్యాయం అనేది ఒక ఒక్కొక్కరికి ఇన్ఫ్లుయెన్స్లు, ఒక్కోలా ఉంది. డబ్బు, పరపతి ఉన్న వాళ్ళని ఏమి చేయదు. అందుకనే వీళ్ళు అప్పుడప్పుడు పోయి సీఎంలని, పిఎంలని, ప్రధానమంత్రులని ఎందుకు కలిసి వస్తుంటారు అంటే ఇదే అనమాట అవును. అసలు విషయం. అంటే మేమేం చేసినా మమ్మల్ని ఏ వ్యవస్థ ఏం మా వెనక చేయకూడదు వీళ్ళు ఉన్నారు అన్న ఒక బిల్డప్ తో ఉమ్, నడుస్తున్నట్టుగా కనబడుతుంది. ఉమ్, కానీ విద్యార్థి సంఘాల ఉద్యమాలు మాత్రం అక్కడ గట్టిగా అయినాయంటే మాత్రం ఖచ్చితంగా యూనివర్సిటీ రద్దయ్యే అవకాశం ఉంది. రెండోది అక్కడ నడపలేరు కూడా. ఎందుకంటే ఎంతమంది రౌడీలను పెట్టుకొని నడుపుతారు, ఎంతకాలం నడుపుతారు. పైగా లోకేష్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు మనకి అర్థమవుతుంది. ఉమ్. సో నెక్స్ట్ ఫర్దర్ గా గుర్తింపు రద్దు చేస్తారా, లేకపోతే హైకోర్టులో ఎప్పుడు తేలుతుంది ఈ వ్యవహారాలు, ఒక కొలిక్కి రావడానికి ఎంత టైం పడుతుంది, ఈ లోపల విద్యార్థి ఉద్యమాలు ఏ స్థాయిలో ముందుకెళ్తాయి అనేది చూడాలి. థ్యాంక్ యూ.